డీటెయిల్స్ సాక్షి మీడియా గ్రూప్ పై ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలను తట్టుకోలేక మరో గుండె ఆగిపోయింది. హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ దుర్ఘటన జరిగింది. ఏపీ ఎన్జీఓ, టీఎన్జీఓ, రెవెన్యూ, పంచాయతీరాజ్, ట్రెజరీ, వైద్య, ఉపాధ్యాయ సంఘాలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఆటో యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ విశ్వనాథం ప్రసంగిస్తూ ఉద్వేగానికి గురై కుప్పకూలిపోయారు. ఆయనని వెంటనే కేర్ హాస్పిటల్ కు తరలించారు. కేర్ హాస్పిటల్లో విశ్వనాథం గుండెపోటుతో మృతి చెందారు. సాక్షి మీడియాపై జరుగుతున్న దాడుల విషయంపై ప్రసంగిస్తూ ఆయన తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. మాట్లాడుతూ కుప్పకూలిపోయారు. విశ్వనాథం మృతితో మౌనం పాటించి రౌండ్ టేబుల్ సమావేశం ముగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జోయల్ అడిగి తెలుసుకుందాం. జోయల్, విశ్వనాథం మృతికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? కల్పన, విశ్వనాథన్ గారు ఈ రోజు మన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే పత్రికా స్వేచ్ఛలో రాజకీయ కోణం అనే ఈ అంశంపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ లీడర్స్ తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నప్పుడు కొద్దిసేపటి తర్వాత ఇతన్ని చూడడం జరిగింది. మన సీనియర్ జర్నలిస్ట్ అమర్నాథ్ గారు. సో ఆటో డ్రైవర్ జేఏసీ కన్వీనర్ గా ఇతను ఇంటర్వ్యూ చేస్తున్న విశ్వనాథ్ గారు మన సాక్షి మీడియా జరుగుతున్న దాడులు ప్రధానంగా మాట్లాడుతూ ఒక్కసారిగా ఉద్యోగాంతిలోనే కింద పడిపోవడం జరిగింది. సో దాంతో ఇమీడియట్ గా అతను మన సాక్షి వెహికల్ లోనే కేర్ హాస్పిటల్ కి తరలించగా అక్కడ డాక్టర్లు చికిత్స చేసిన తర్వాత చనిపోయినట్టుగా డాక్టర్ చెప్తున్నారు. డాక్టర్ దీనికి ముందు అంతర్దృష్టి కూడా అసలు ఈ మాట్లాడడానికి ముందు సాక్షి పేపర్కి నేను చాలా ఫేవరెట్ రీడర్ నేను, ఎందుకంటే సాక్షి అంటే నాకు చాలా ఇష్టం. సాక్షిలో వచ్చే అభిప్రాయాలు నాకు చాలా నచ్చుతాయని చెప్పి దానికి ఒక పూలమాల వేసిన తర్వాతనే నన్ను మాట్లాడడానికి అనుమతించాలని కోరి మరీ ముందుకు వచ్చి అక్కడ అమర్నాథ్ గారి దగ్గర ఏదైతే ఉందో ఆ పేపర్ పెట్టి అక్కడ పూలమాల వేసిన తర్వాత అతను ప్లేస్ కు వెళ్లి మాట్లాడుతుండగా ఇది జరగడం జరిగింది కల్పన. కానీ ఏదేమైనప్పటికీ చాలా దురదృష్టకరంగానే అక్కడ ఉన్న ఉద్యోగ సంఘాలందరూ కూడా విచారం వ్యక్తం చేస్తూ తమ ఇమీడియట్ గానే దాన్ని తీర్మానంగా ఇందులో ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఇది కేవలము ప్రభుత్వ చర్యకు నిరసనగానే అతను కలిసి చెంది ఇట్లా జరిగిందని అతను వారు చెప్పడం కూడా జరిగింది. కొంచెం ఆర్థిక సాయం కూడా అందరూ కూడా ఇక్కడ అందించారు ఇమీడియట్ గా. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇతను విశ్వనాథ్ 61 సంవత్సరాలని ఇక్కడ తెలుస్తుంది. ఇతను ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఆల్రెడీ ఇప్పుడు కేర్ హాస్పిటల్లో తండ్రి భౌతిక ఆయన దగ్గరనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా దిలీప్ రెడ్డి గారు అంటే మన మేనేజింగ్ ఎడిటర్, సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి గారు మరియు ఇతర అధికారులు, సాక్షి సంస్థకు సంబంధించి అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఆ కుటుంబీకులతో వాళ్ళు మాట్లాడుతున్నారు. జోయల్, విశ్వనాథంని కేర్ నుంచి ఎప్పుడు ఇంటికి తీసుకువెళ్తారు? అంత్యక్రియలు ఎప్పుడు జరగవచ్చు? విశ్వనాథన్ గారి ఏదైతే రెసిడెన్స్ ఉందో ఒక వారసుగూడలో ఉంది. ఈ వారసుగూడ రెసిడెన్స్ కి ఇప్పుడు షిఫ్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు అంబులెన్స్ లో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో అక్కడికి వారసుగూడ తీసుకెళ్తారు. కాకపోతే ఇతనికి కుమార్తె ఎవరైతే ఉన్నారో యుఎస్ లో ఉన్నారంటే రీసెంట్ గా వెళ్ళిన వారు వచ్చే వరకు ఆపుతారో లేదో అనేపై స్పష్టత లేదు. ఏదేమైనప్పటికీ సాక్షి సంస్థ అధికారులందరూ కూడా, ఉద్యోగులు వాళ్ళందరూ కూడా మద్దతుగా ఇక్కడ వీరి కుటుంబం దగ్గరే ఉన్నారు. కల్పన. రైట్ జోయల్, మొత్తం మీద సాక్షి మీడియా గ్రూప్ పై ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలను తట్టుకోలేక మరో గుండె ఆగిపోయింది.